హలో! హాయ్ అండి. నేను కాటన్ శారీ వచ్చేసి బ్లౌజు అడ్జస్ట్ అవ్వట్లేదని చెప్పాను కదా! అయితే ఫైనల్లీ దీన్ని కటింగ్ అయితే చేసేసుకుందామండి. ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో, ఎలా కటింగ్ చేస్తానో మొత్తం వీడియో చూడండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ వచ్చేసి నేను ఇక్కడ కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్ లెంత్ ఎక్కువ పెట్టేసుకున్నాను. జస్ట్ ఎక్కడుందో అక్కడ లూజింగ్ యాడ్ చేసేసుకొని ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనకు బ్లౌజ్ అడ్జస్ట్ చేసి కుట్టడం లూజింగ్ రావట్లేదు కాబట్టి ఎలా అడ్జస్ట్ చేస్తానో చూడండి. అండ్ ఫ్లవర్ డైరెక్షన్ కూడా స్ట్రేట్గా పెట్టేసి ఎలా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానన్నమాట. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. లోతులు వచ్చేసి హ్యాండ్ లోతు వచ్చేసి నేను తర్వాత కుట్టేటప్పుడు మాత్రమే తీసేసి కుట్టాను. ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసే ముందు ఒకసారి నేను చెక్ చేసేసుకుంటాను. నార్మల్గా మనకు నార్మల్ బ్లౌజ్ కట్ చేసేటట్టే ఇది కట్ చేసి వస్తుందా లేదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్ ఫస్ట్ కటింగ్ చేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్టే చాలా ఎక్కువ అతుకులు వచ్చినా అంత బాగుండదు అన్నమాట. అయితే ఒకసారి చెక్ చేసుకుందాం వస్తుందా రావట్లేదా అనేసి. అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ ఇలా కట్ చేసి చూద్దామని చెప్పేసి మొత్తం ఫోల్డింగ్ తీసేసుకొని చెక్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఫ్లవర్ డైరెక్షన్ కనిపించట్లేదు కాబట్టి నేను తిప్పేసుకొని మీకు కనిపించేటట్టు వేసేసుకుంటాను. ఎందుకంటే మీకు కనిపించాలి కదా ఫ్లవర్ డైరెక్షన్ ఎలా పెడుతున్నాను, అందుకన్నమాట. డబల్ ఫోల్డ్ తీసేసుకొని ఫస్ట్ హైట్ అనేది చెక్ చేసుకుంటున్నాను. క్రాస్ కటింగ్ కూడా ఇలాంటి వాటిలో అడ్జస్ట్ చేసుకోవచ్చండి అతుకులు వేసుకొని. కాకపోతే ఫ్లవర్స్ అనేది ఉండొద్దు అనమాట. ఫ్లవర్స్ ఉంటే మనకు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవడానికి, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో స్ట్రేట్గా రావాలి కదా. అదే నార్మల్గా బ్లౌజ్కి అయితే ఎటు తీసుకున్నా సరే మనం ఫ్లవర్ డైరెక్షన్ అనేది కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు అనమాట. ఈ ఫ్లవర్స్ వస్తే మాత్రం డైరెక్షన్ ఒకేలాగా ఉండాలి. డాట్స్ అవి ఉంటే కొంచెం ఫ్రంట్ పార్ట్ అదైనా సరే హ్యాండ్స్ అయినా ఎటన్నా తీసుకోవచ్చు అనమాట. హ్యాండ్స్ ఈ డైరెక్షన్లో తీసుకోవాలి, అలా అన్నప్పుడే కష్టం అనమాట. లేదనుకుంటే మనం నార్మల్గా ఉందనుకోండి బ్లౌజ్ ఇలా కట్ చేసుకొని సైడ్లో హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అలా కాదు కదా, హ్యాండ్స్ కూడా ఫ్లవర్ డైరెక్షన్ చూడాలి మనం. అందుకన్నమాట ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు కొద్దిగా చూసుకొని మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే కటింగ్ చేసుకున్నాక బ్లౌజ్ అనేది వేస్ట్ అవుతుంది కదా, అందుకన్నమాట. ఒకసారి నేను ఇక్కడ చెక్ చేసేసుకుంటున్నాను. క్రాస్ కటింగ్ అయితే ఇక్కడ నేను కటింగ్ చూస్తాను. ఫస్ట్ లెంత్ అనేది సరిపోతుందా లేదా, క్రాస్ కటింగ్ వస్తుందా లేదా మనకు ఒకసారి చెక్ చేసేసుకుందాం. లూజింగ్ లేకుండా ఫస్ట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. అండ్ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా వస్తుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. ఇది వచ్చేసి సింగిల్ పీస్ అనమాట, డబల్ పీస్ కాదు. ఇక్కడ సింగిల్ పీస్లో వస్తుందా లేదా అనేది ఒకసారి ఇక్కడ చెక్ చేసేసుకుంటున్నాను. రావట్లేదు, 7 ఇంచెస్ ఉంది. చాలా అతుకు అనేది పడుతుంది అనమాట క్రాస్ కటింగ్లో. అయితే ఇప్పుడు మనం దీన్ని వచ్చేసి నార్మల్ బ్లౌజ్ అయినా కుట్టవచ్చు. నార్మల్ బ్లౌజ్ షేప్ పట్టి ఇవ్వచ్చు అనమాట. బెల్ట్ బ్లౌజ్ అనేది కుట్టవచ్చు. అయితే ఇక్కడ బెల్ట్ బ్లౌజ్ కూడా నేను కుట్టట్లేదు అనమాట. మనం వీడియోలో 4 టక్స్ బ్లౌజ్ లేదు, 4 టక్స్ బ్లౌజే ఇక్కడ కుట్టేస్తున్నాను. ఎలా వీలైతే అలా క్లాత్ని బట్టి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను బోట్ నెక్లో 4 టక్ బ్లౌజ్ అనేది ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. అయితే మార్జింగ్ అయితే ఇప్పుడు సైడ్కి అయితే రాదు మార్జింగ్. ఆ మార్జింగ్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటానో మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్లో టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్, క్రాఫ్టింగ్ ఇలాంటి అన్ని వీడియోస్ ఒకే ఛానల్లో ఉంటాయి కదా. మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని విజిట్ చేసి నా వీడియోస్ని వాచ్ చేయండి. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఇక్కడ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్ ఉంటే 6.5 తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బోట్ నెక్కు సాగే గుణం ఉంటుంది కాబట్టి జస్ట్ 1 ఇంచ్ అయినా మనం ఇక్కడ నేను మార్జింగ్ అనేది తీసుకోవట్లేదు అనమాట. షోల్డర్ జాయింట్కి 13 ఇంచెస్ ఉంటే 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. అదే కాలర్ నెక్ అయితే నేను మార్జింగ్ తీసేసుకుంటున్నాను. ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అది ఎలాగో మీరు ముందు వీడియోస్లో మీరే చూస్తారనమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్ షోల్డర్ తీసుకున్నాను, 2.5 విడ్త్ తీసుకున్నాను. అండ్ 6.5 షోల్డర్ ఉంటే 7 ఇంచ్ ఆమూల్ తీసేసుకున్నాను. ఇది నా మెథడ్ అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా హాఫ్ ఇంచ్ ఎంత ఉన్నా సరే హాఫ్ ఇంచ్ పెంచేసి ట్రై చేయండి. ఒకవేళ సరిపోకపోతే ఎక్కువైతే తక్కువ చేయండి, తక్కువైతే ఎక్కువ చేసేసుకోండి. ఇది బోట్ నెక్ కాబట్టి బ్యాక్ పార్ట్ వచ్చేసి 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఇలా మార్క్ చేసేసి కర్వ్ స్కేల్ తీసుకొని బోట్ షేప్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. మీరు ఇందులో రౌండ్ షేప్ అయినా ఇవ్వచ్చు, బోట్ షేప్ అయినా ఇవ్వచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. ఇక్కడ షేప్కు రౌండ్ ఇవ్వాలా వద్దా అనేది మీ చాయిస్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నేను ఎక్కువ రౌండ్ అయితే ఇవ్వట్లేదు, బోట్ షేప్ వేస్తున్నాను. ఇలా క్రాస్లో పెట్టేసుకొని కర్వ్ స్కేల్ని, అదే రౌండ్ షేప్ అయితే రౌండ్గా పెట్టాలి. నేను ఇలా కొద్దిగా క్రాస్గా పెట్టేసుకుంటున్నాను స్కేల్ని. ఇప్పుడు వచ్చేసి ఆమ్హోల్ షేప్ ఇవ్వడానికి ఫస్ట్ మనకు చెస్ట్ పార్ట్ ఎంతవరకు ఉందో అక్కడ మార్క్ అనేది వేసుకోవాలి. ఇది 36 ఇంచెస్ కాబట్టి చెస్ట్ వచ్చేసి 18 ఇంచెస్ ఉంది. 18 ఇంచెస్ని హాఫ్ చేస్తే 9 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేసాను. మొత్తం ఫోల్డింగ్ వరకు వచ్చేసింది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆమూల్ ఎంత ఉన్నా సరే దానికి హాఫ్ ఫోల్డ్ చేయాలి. హాఫ్ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఒక మార్క్ అనేది వేసేసుకోండి. ఆ మార్కును చెస్ట్ మార్కుని రెండింటిని కలుపుకుంటూ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలన్నమాట. లైన్స్ మొత్తం టచ్ అయ్యేటట్టు చూసేసుకొని అక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లెంత్ అనేది చూసేసుకోండి. అండ్ బోట్ నెక్ నేను ఏ నెక్ తీసుకున్నా షోల్డర్ అనేది డౌన్ చేస్తాను. ఇక్కడ షోల్డర్ డౌన్ చేయలేదు. ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ డౌన్ అనేది చేసేసుకుంటున్నాను. అది ఇప్పుడు హాఫ్ ఇంచ్ మనం షోల్డర్ డౌన్ చేసాం కదా, ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచేసుకుందాం. ఎందుకంటే తగ్గిపోతుంది కదా. ఆమూల్ దగ్గర హాఫ్ ఇంచ్, ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం అక్కడ పైన తగ్గించాం కాబట్టి ఇక్కడ పెంచేసుకుందాం. అదే 7 ఇంచెస్ మళ్ళీ ఇక్కడ డ్రా చేసేసుకొని మళ్ళీ మార్క్ అనేది వేసేసుకుందాం. మళ్ళీ యాజ్యూజ్గా ఎలాగైతే షేప్ ఇచ్చామో చెస్ట్ పార్ట్ అండ్ ఆమూల్ రౌండ్ రెండింటిని బేస్ చేసుకుంటూ రౌండ్ షేప్ అనేది చేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ డౌన్ గీసుకున్న తర్వాత లెంత్ చూసేసుకుందాం. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఒక్కొక్కసారి బ్యాక్ పార్ట్ కంటే పొడుగ్గా ఉంటుందన్నమాట. దాన్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను బస్ట్ పాయింట్ వేసేసుకుంటున్నాను. బస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచెస్ దగ్గర ఉంది. అయితే ఇక్కడ నుంచి మనకు చెస్ట్ వచ్చేసి 36 ఇంచెస్ ఉంది కాబట్టి 3.6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేస్తున్నాను. కింద వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసేస్తున్నాను. పైన వచ్చేసి బ్యాక్ పార్ట్కి వచ్చేసి సేమ్ వేసేసేయాలి 3.6 ఇంచెస్. ఫ్రంట్లో వచ్చేసి చేంజెస్ ఉంటాయన్నమాట. హాఫ్ ఇంచ్ ఇక్కడ అటు ఇటు హాఫ్ ఇంచ్ ప్లేట్ మార్జింగ్ వదిలేసుకొని స్ట్రేట్ లైన్ అనేది గీసేసుకుందాం. హాఫ్ ఇంచ్ ప్లేట్ అనేది తీసేసుకోవాలి. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ రెండు బేస్ చేసుకుంటూ ఒక స్ట్రేట్ లైన్ గీసేసుకుందాం సెంటర్లోకి. ఓకే, ఇదండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది చూసేసుకుందాం.
దీనికి క్రాస్ పట్టీ లేదు కాబట్టి పైనుంచి కింది వరకు క్రాస్ పట్టీ వరకు ఎంతైతే హైట్ ఉందో అంత హైట్ అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ నేను హుక్కు పట్టీ దగ్గర మొత్తం పైనుంచి కింది వరకు లెంత్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కోసారి లెంత్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని సేమ్ 14 ఇంచెస్ ఉంది. రెండు ఒకే హైట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ అదే 14 ఇంచెస్, ఇక్కడ 14.5 ఉంది. ఎందుకంటే పైన నేను 1/2 ఇంచ్ షోల్డర్ డౌన్ చేశాను కదా, అందుకన్నమాట. అయితే నేను ఇక్కడ 15 ఇంచెస్ దగ్గర మార్క్ అనేది వేసేసుకుంటున్నాను. అలా వేసేసుకొని రెండు సేమ్ హైట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. మనం డ్రెస్కి ఎలా అయితే కట్ చేస్తామో అలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 4 ఫోల్డ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది చేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్లో మనకు ఏవైతే మార్కింగ్ వేయాలో ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నీ ఇక్కడ వేసేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 3.5 తీసుకున్నాం కదా, ఫ్రంట్ వచ్చేసి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కర్వ్ స్కేల్తో ఇక్కడ కూడా బోట్ షేప్ అనేది ఇచ్చేద్దాం మనం. అండ్ ఫ్రంట్ క్రాస్ వచ్చేసి 6.5 ఇంచెస్ ఉంది. ఇది ఆల్రెడీ 7 ఇంచెస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఏం కటింగ్ అయితే చేయట్లేదు, జస్ట్ ఇక్కడ లోతు మాత్రమే తీస్తున్నాను, ఫ్రంట్ లోతు. అండ్ ఇక్కడ ఇప్పుడు మార్కింగ్ అనేది వేసేసుకుందాం. టక్ పాయింట్ వచ్చేసి బస్ట్ పాయింట్ వచ్చేసి 10.5 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకున్నాను. ఒకసారి చెక్ చేసేసుకుందాం బస్ట్ పాయింట్ ఎన్ని ఇంచెస్లో ఉందో. టెన్ ఇంచెస్ ఉంది. షోల్డర్ జాయింట్ వదిలిపెట్టేసి మనం ఇక్కడ 10 ఇంచెస్ దగ్గర మార్క్ వేసేసుకున్నాం. అండ్ బస్ట్ డౌన్ కూడా చూసేసుకున్నాం, 12 ఇంచెస్ పైన ఉంది. 12.5 షోల్డర్ మన అక్కడ షోల్డర్ జాయింట్ వదిలేసుకొని 12.5 దగ్గర ఒక మార్క్ అనేది వేసేసుకున్నాను. ఇది వచ్చేసి 36 ఇంచెస్ బ్లౌజ్ కదా, అయితే దీనికి డాట్ అనేది 3.6 ఇంచెస్లో వేయాలి. ఇది 10తో డివైడ్ చేస్తే ఇది మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఏ బ్లౌజ్ అయినా సరే 10తో డివైడ్ చేస్తే మనకు మెయిన్ డాట్ ఎంత వేయాలో మనకి తెలిసిపోతుంది అన్నమాట. అయితే 3.6 పైన పెట్టేశాను, 1/2 ఇంచ్ తక్కువ చేసి 3 ఇంచెస్ దగ్గర కింద అనేది ఒక మార్క్ అనేది వేసేసాను. అలా వేసుకున్నాక ఇక్కడ నడుము అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఎంత ఉందో. ఇవి వచ్చేసి ఇలా సైడ్కి జాయింట్ అనేది వేసేసుకుందాం. ఇవి వచ్చేసి స్ట్రేట్లో రావన్నమాట ఫ్లవర్స్, ఎందుకంటే క్లాత్ ఇక్కడ హైట్ అనేది తక్కువ ఉంది కాబట్టి. అదే స్ట్రేట్ పీస్ ఇంకేదైనా ఉంటే అక్కడ వేసేసుకుందాం. నడుము వచ్చేసి 28 ఉంటే ఇక్కడ 7 ఇంచెస్ 4 ఫోల్డ్ చేసేసుకున్నాను. 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ వేసి ఈ నడుము బాగానే తీసేసి బెల్ట్ ఎంత వస్తుందో ప్లేట్ ఎంత వస్తుందో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు నేను ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అక్కడ ఇక్కడ 1 ఇంచెస్ వచ్చేసి నేను మెయిన్ డాట్
విడ్త్ తీసేసుకొని లెంత్ ఇలా కలిపేసుకుంటున్నాను. ఈ ప్లేట్ ఎలా తీసుకోవాలో ఆల్రెడీ నా ఛానల్లో ఉందండి వీడియో, మీరు ఆ వీడియో చూసి మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. లెంత్ వరకు అక్కడ స్ట్రైట్గా లైన్ అక్కడ వరకు స్ట్రైట్గా కుట్టేసుకొని తర్వాత ఇలా క్రాస్గా జాయింట్ చేయాలన్నమాట. ఇప్పుడు మిగతా 3 డాట్లు అనేది మనం ఇక్కడ వేసేసుకుందాం. అండ్ మీరు ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ పెట్టేటట్టయితే దీనికి కూడా మార్జింగ్ అనేది వదిలిపెట్టేయాలన్నమాట. అయితే ఇక్కడ 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ ప్లేట్స్ అనేది ఇక్కడ వేసేసుకుందాం. చంక దగ్గర 2 ఇంచెస్, వాటి రెండింటిని బేస్ చేసుకొని ఇక్కడ 2 ఇంచెస్ ఇలా డాట్స్ అనేది గీసేసుకుందాం. ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడ చంక కొద్దిగా లోత్ అనేది తీసేసుకుందాం. నెక్ని కూడా ఇక్కడ కటింగ్ అనేది చేసేసుకుంటున్నాను. ఇక్కడ హుక్కు పట్టి కాజా పట్టి కోసం ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ వేస్ట్ కాకుండా ఇలా 4 టక్ బ్లౌజ్ కూడా కుట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. నేను స్టిచ్చింగ్ చేశాక మీకు షార్ట్ వీడియో అనేది పెడతాను. ఇక్కడ ఫ్లవర్ డైరెక్షన్ పొడుగు ఎక్కువ ఉంటే మీరు స్ట్రైట్గా పెట్టేసుకోండి, లేదంటే ఇలా సైడ్లో అతుకులు అడ్డంగా కూడా వేసుకోండి, ఎందుకంటే సైడ్లో అంత మనకు కనిపించదు కదా, అందుకన్నమాట. వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందే అందుతుందన్నమాట. పొడుగులో ఉంది, వెడల్పులో లేదు కాబట్టి ఇక్కడ మనకు అడ్జస్ట్ అవ్వదన్నమాట. ఇవి లూజింగ్లో వెళ్ళిపోతాయి కాబట్టి పెద్దగా అంత మనకు కనిపించదు. ఓకే, ఇలా తక్కువ ఉన్న బ్లౌజ్ని ఇలా మనం అడ్జస్ట్ చేసి కటింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మొత్తం ఇలా జాయిన్ చేసుకోవచ్చు. మరీ అంత డిఫరెంట్ అయితే ఏం కనిపించలేదు. అంటే ఇది హుక్కు పట్టి, కాజా పట్టి, బెల్ట్ కోసం మిగతా క్లాత్ని యూజ్ చేసేసుకుందాం, లేదనుకుంటే సేమ్ ప్లెయిన్ క్లాత్ తోటి పైపింగ్ అనేది వేసేసుకుందాం అన్నమాట. వీటిని కుట్టాక నేను ఫినిషింగ్ ఒకసారి మీకు చూపిస్తాను. నచ్చిందని మాత్రం ఆశిస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వాల్యుబుల్ కామెంట్ ఇవ్వండి, నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో. అండ్ అర్థం కాకపోతే కామెంట్ చేయండి.